ముందుగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అలాగే ఈ భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశ పౌరులందరికీ కూడా 135వ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అంబేద్కర్ జయంతిని నిర్వహిస్తూ ఉంది. దీన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ విగ్రహాన్ని కట్టారు, కానీ ఈరోజు ప్రధానంగా అంబేద్కర్ గారి జయంతి రోజున ఈరోజు మ్యూజియం ఓపెన్ చేయకపోవడం, అలాగే పోలీసులు అక్కడ పైకి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ ఎవరైతే అంబేద్కర్ వారసులు ఉన్నారో వారందరినీ పైకి వెళ్ళి చూడడానికి కూడా అలో అయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మరోవైపు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఈరోజు అధికారికంగా వచ్చి ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వెళ్తారు. కానీ దళితులుగా ఉన్నటువంటి కొంతమంది మంత్రులు మాత్రమే ఈరోజు అధికారికంగా నిర్వహించేటువంటి సభలలో పాల్గొంటూ ఉన్నారు. కానీ ఈ భారతదేశంలో ఈ రాజ్యాంగం వల్ల ఏర్పడేటువంటి హక్కుల వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఆ పదవిలో ఉన్నారు. మరి ఆ పదవిని తీసుకొచ్చి ఆ పదవికి ఆయనకు గుర్తింపునిచ్చినటువంటి ఆ హక్కునిచ్చినటువంటి వ్యక్తి యొక్క జయంతి సందర్భంగా ఒక రేవంత్ రెడ్డి గారు ఈరోజు అధికారికంగా నిర్వహించేటువంటి సభలో ఎందుకు ఉండట్లేదు అని చెప్పి ఈ సందర్భంగానే ప్రశ్నిస్తూ ఉన్నాను. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు కేవలము దళితుల కోసము, గిరిజనుల కోసమో, లేదంటే ఒక తెగ కోసం, ఒక ప్రాంతం కోసమే ఆయన రాజ్యాంగాన్ని రాశాడా అని చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు అగ్రవర్ణాలు ఏదైతే నరేంద్ర మోదీ ఈడబ్ల్యూఎస్ కింద 2% ఉన్నటువంటి ప్రజలకు 10% రిజర్వేషన్ ఇచ్చింది, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం వల్ల కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ఆ ఈడబ్ల్యూఎస్ కింద ఎవరు పొందుతున్నారు ఈరోజు రిజర్వేషన్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఎవరైతే రిజర్వేషన్లు పొందుతున్నారో వీరు కాకుండా ఇప్పటి వరకు రిజర్వేషన్ లేనటువంటి కేవలం 2% ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ రావాలని చెప్పి ఈడబ్ల్యూఎస్ కింద తీసుకొచ్చారు. మరి ఈరోజు ఆ అగ్రవర్ణాలు అంబేద్కర్ను గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇప్పటికే ప్రపంచంలో ఎన్నో దేశాలలో ఆర్థిక సంక్షోభం వచ్చి ఈరోజు ఎన్నో దేశాలు అంతర్గత యుద్ధాలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. కానీ భారతదేశంలో ఇప్పటికీ అటువంటి పరిస్థితి రాకపోవడానికి గల కారణం అంబేద్కర్ గారు తీసుకొచ్చినటువంటి విధానాల వల్ల, ఆర్బీఐ వల్ల, అలాగే తాను రాసినటువంటి ఇంపార్టెన్స్ ఆఫ్ రూపీ, ది ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ అనేటువంటి పుస్తకం మూలంగా ఈరోజు భారతదేశంలో కరెన్సీ అనేది నడుస్తూ ఉంది. మరి వీటన్నిటికీ మూలమైనటువంటి అంబేద్కర్ గారి యొక్క ఫోటోను ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కరెన్సీ నోటుపై వేయకపోవడం ఎందుకు అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ఈ భారతదేశంలో స్వాతంత్రం వచ్చింది, తెల్లదొరల నుంచే నల్లదొరలకు మాత్రమే అధికారం అనేది మార్పిడి జరిగింది. కానీ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు ప్రాంతాలకు కూడా స్వాతంత్రం రావడానికి గల మూల కారణం కేవలం భారత రాజ్యాంగం. ఈ భారత రాజ్యాంగం వల్లనే ఈరోజు ఈ పార్లమెంట్లు ఉన్నాయి, చట్టసభలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు గ్రామాలలో కూడా ఈరోజు సర్పంచ్ కాడ నుంచి మొదలు పెడితే దేశంలో ఉన్నటువంటి రాష్ట్రపతి వరకు ఎవరు ఏం చేయాలి, ఏంది, ఎవరి యొక్క హక్కులు ఏంది, బాధ్యతలు ఏంది అని చెప్పి పూర్తి స్థాయిలో ఇచ్చినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. కాబట్టి ఆయనది కూడా ఖచ్చితంగా ఈ నోట్ పైన వారి యొక్క చిత్రపటాన్ని ముద్రించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే గాంధీజీకి ఏ కులము లేదు, ఆయన ఈ జయంతి సందర్భంగా ఏ కులం పేరు పెట్టి అక్కడ వేడుకలు జరుపుతారని చెప్పి ఈ సందర్భంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అడుగుతా ఉన్నాను. కానీ అంబేద్కర్ గారి జయంతి వస్తే షెడ్యూల్డ్ క్యాస్ట్ అని పెడతారు. షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎందుకు? ఆయన బతుకున్నప్పుడు ఆయన హిందూ మతమే నాది కాదు, నేను కులానికి మతానికి వ్యతిరేకం అని చెప్పినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. కానీ ఈరోజు ఆయన మన మధ్య లేనందుకు ఆయన కులాలంటే గట్టి, మతాలంటే గట్టి ఈరోజు ఆయనకు కేవలం ఒక వర్గానికి ఉన్నటువంటి నాయకుడిగా చిత్రీకరిస్తున్నటువంటి వ్యవస్థ అనేది చాలా దారుణం. అలాగే భారతదేశంలో ప్రతి ఒక్క కులానికి, ఈవెన్ డబ్బులు ఉన్నటువంటి వాళ్ళ నుంచి లేనటువంటి వాళ్ళ వరకు, అలాగే ముఖ్యంగా మహిళలకు, బ్రాహ్మణులలో కూడా మహిళలు రోడ్ల మీదకి వచ్చి చదువుకునేటువంటి హక్కు లేదు. కానీ భారత రాజ్యాంగం వల్ల ఈరోజు వారికి కూడా హక్కు వచ్చినటువంటి పరిస్థితి. అలాగే ఈ దేశంలో క్రిస్టియానిటీకి రెడ్లు వెళ్తే వాళ్ళని క్యాథలిక్స్ అంటారు, వాళ్ళు ఓసీ అని పెట్టుకోవచ్చు. అలాగే అగ్రవర్ణాలు ఎవరు మారినా కూడా వాళ్ళందరికీ వాళ్ళ కులం మాత్రం మారట్లేదు, వాళ్ళ రిజర్వేషన్ మారట్లేదు. మరి ఎస్సీలకు ఎందుకు మారుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ సుప్రీంకోర్టును కానీ అలాగే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అడుగుతూ ఉన్నాను. దీనికి సంబంధించి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తీర్పుకు వ్యతిరేకంగా ఖచ్చితంగా ఎస్సీలు కూడా వాళ్ళ మతాన్ని మార్చుకున్నంత మాత్రాన వాళ్ళ మీద జరిగేటువంటి వివక్ష కానీ వాళ్ళ గ్రామంలో ఏ విధంగానైతే కట్టుబాట్లలో ఉంచుతున్నారో అవేవి మారవని చెప్పి కాబట్టి ఈ సందర్భంగా వాళ్లకు ఎస్సీ హోదాను తొలగించాలని చెప్పినటువంటి తీర్పును నేను వ్యతిరేకిస్తా ఉన్నాను. అలాగే ప్రతి క్యాస్ట్కు మతం మారే హక్కు ఇచ్చినప్పుడు ఈ క్యాస్ట్ వాళ్ళు కూడా మతం మారినప్పుడు వాళ్ళ యొక్క
కేటగిరీ మారొద్దు, వాళ్ళు ఖచ్చితంగా రిజర్వేషన్ తీసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాము. లేదు అని అంటే ఒకటే పని, ఈడబ్ల్యూఎస్ కింద రిజర్వేషన్ ఇవ్వాలి. ఎవరైతే క్రిస్టియానిటీలోకి మారుతారో వాళ్ళకు బీసీసీ కింద కాదు, ఈడబ్ల్యూఎస్ కింద రిజర్వేషన్ ఇచ్చేటువంటి దమ్ము ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటే అప్పుడు ఈ తీర్పును మేము స్వాగతిస్తాము. వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ కింద రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అలాగే ఈ భారతదేశంలో చూసుకున్నట్టయితే ప్రతి కులాలు, ఈవెన్ అంబేద్కర్ను ఒక కమ్యూనిటీ కిందకి బేస్ చేయడం వల్ల మిగతా వాళ్ళందరూ వాళ్ళ యొక్క కమ్యూనిటీలలో ఉన్నటువంటి నాయకులను ఈరోజు ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఆ విధంగా అంబేద్కర్ గారిని కేవలం ఒక వర్గం వారిగానే చూస్తున్నటువంటి పరిస్థితి. మహనీయులకు కులం అంటగట్టాల్సినటువంటి అవసరం లేదు. ఈ దేశంలో ఎంతోమంది ఈ దేశంలో పాలించారు, తర్వాత స్వాతంత్రం కోసం పోరాడారు, తర్వాత సమాజంలో ఉన్నటువంటి అసమానతల మీద కొట్లాడారు. వారెవరికి రాని కులం కేవలం అంబేద్కర్ గారికి ఎందుకని చెప్పి ఈ సందర్భంగానే అడుగుతా ఉన్నాను. నెహ్రూ గారు ఉన్నారు, గాంధీజీ గారు ఉన్నారు, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నారు. ఇలా ఎంతోమంది ఉన్న ఏ ఒక్కరికి కూడా కులం అంటగట్టలేనటువంటి సమాజం కేవలం అంబేద్కర్ గారికి ఎందుకు అంటగట్టిందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అంబేద్కర్ గారిని మాలవాడని, ఎస్సీ అని చెప్పి, అలాగే దళితుడు అని చెప్పి ఎవరైనా అడిగితే వాళ్ళు చెప్పు తీసుకొని కొట్టండి. ఆయన ఈ భారతదేశం కోసం కొట్లాడినటువంటి మహనీయుడు. ఆయన కులం లేదు, ఆయన ఈ కులంలో ఈ భారతదేశంలో సమాజం ఉండాలని చెప్పాడు. కులాలు లేనటువంటి, మతం లేనటువంటి, అసమానత లేనటువంటి భారతదేశం కోసం కొట్లాడాలి. నేను చివరిగా చనిపోయేటప్పుడు కూడా నేను ఈ భారతదేశంలో అందరికీ స్వేచ్ఛ సమానత్వాన్ని కలిగించేటువంటి బౌద్ధ మతాన్ని తీసుకుంటానని చెప్పి నాగపూర్లో లక్షలాది మంది సమక్షంలో ఆయన మతం మారినటువంటి పరిస్థితి. అట్లాంటి వ్యక్తికి కులాన్ని, మతాన్ని, ఒక ప్రాంతాన్ని అడ్డగట్టి ఆయన చూడడం అనేది చాలా దారుణం. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో అధికారికంగా సభలు పెట్టుతున్నామని చెప్పడం కాదు, ఈ రోజు మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈవెన్ ప్రెసిడెంట్ కాన్ నుంచి వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ కాన్ నుంచి సీఎం వరకు కూడా ఈరోజు అధికారికంగా నిర్వహించేటువంటి వేడుకల్లో ఖచ్చితంగా వాళ్ళు పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నా పేరు చంద్రపురం మధు, భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. థ్యాంక్ యూ.